అవతార్ మెహర్ బాబా మస్తులను అన్వేషిస్తూ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించేవారు. మస్తులు అంటే ఉన్నత భూమికలలో భగవంతుని వైపుకు ప్రయాణం చేస్తూ భగవంతుని యందు ప్రేమ కారణంగా ప్రపంచమును పూర్తిగా విస్మరించిన వ్యక్తులు. అటువంటి వ్యక్తుల అన్వేషణలో బాబా ఉత్తర భారతంలో తిరుగుతూ ఉన్నారు. అది సుమారు 1946వ సంవత్సరం. ఆ ప్రాంతంలో ఒక కృష్ణ భక్తుడు ఉండేవాడు. అతడు రైల్వే గార్డ్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఎక్కడ అవకాశం వచ్చినా కృష్ణుని నామస్మరణలో, భజనలో మునిగి తేలుతూ తన్మయత్వంలో తనను తాను మర్చిపోయేవాడు. పరిసరాలను కూడా మర్చిపోయేవాడు. ఒకనాడు సాయంత్రం ఇలా భజనలో కూర్చున్నాడు. తెల్లవారిపోయింది. పూర్తిగా ఏమర్చిపోయాడు. ఒక్కసారి తెల్లబారిన తర్వాత స్పృహలోనికి వచ్చి ఆశ్చర్యపోయాడు. అయ్యో, నేను రాత్రి 1 గంటకు డ్యూటీకి వెళ్ళాలి, ఎంత ప్రమాదం జరిగింది, ఇక్కడే ఉండిపోయాను అని పరుగున రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. స్టేషన్ మాస్టర్ ఇతన్ని చూడగానే ఏమైంది, ట్రైన్ కి ఏమైంది అని అడిగాడు. ట్రైన్ కి ఏమవడం ఏంటి, చాలా పొరపాటు జరిగిపోయింది. నా కారణంగా రాత్రి డ్యూటీకి రావలసిన వాడిని కృష్ణుడి భజనలో మునిగిపోయి తెల్లవారిపోయే వరకు నేను ఆదమర్చిపోయాను అన్నాడు. అదేంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా, రాత్రి 1 గంటకు వచ్చావు, ఇక్కడ డ్యూటీకి నువ్వు హాజరయ్యావు అన్నాడు. అదేంటి, నేను లేదు, రాలేదు నేను అన్నాడు. లేదు, కావాలంటే చూడు, అటెండెన్స్ నువ్వు సంతకం పెట్టావు, నా టేబుల్ మీద ఆ టీ తాగిన గ్లాసు కూడా ఉంది అన్నాడు. ఆ క్షణంలో ఆ వ్యక్తి ఒక్కసారి తెలుసుకున్నాడు సత్యం. తన బదులు తను అలాగా భగవంతుని నామస్మరణలో మునిగిపోయిన కారణంగా సాక్షాత్తు కృష్ణుడే తన తరపున తన డ్యూటీ నిర్వహించాడు అని గమనించి ఒక్కసారి తనువంతా పులకించి కృష్ణుడికి అంకితం చెయ్యాలి జీవితాన్ని అని ఎంచుకున్నాడు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక మస్తుగా మారిపోయాడు. ఎక్కడ చూసినా కృష్ణ కృష్ణ కృష్ణ, గోడల మీద, రోడ్డు మీద, రాళ్ల మీద రాస్తూ అలా కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణ 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 అని అరుస్తూ తిరుగుతూ ఉండేవాడు. బాబా ఈ రోజు కృష్ణ మస్తుని మనము కలవాలి, అతని గురించి వెరుగురామన్నారు. ఒక ప్రాంతంలో చెప్పారు, రేపు ఉదయం ఫలానా టైంకి ఈ ప్రాంతానికి వస్తాడు అని చెప్పారు. బాబా టంచనగా ఆ టైంకి వెళ్లి అతని కోసం వేచి ఉన్నారు. దూరం నుంచే కృష్ణ కృష్ణ నామం వినపడింది. బాబా ఒక్కసారి పులకించిపోయారు. ఆయన అదుగో వస్తున్నాడు అని అతన్ని చూసి బాబా అతని వంక పరుగులు పెట్టారు. ఆ వ్యక్తి కూడా బాబాని చూడగానే అతను తన్మయంతో పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణ కృష్ణ అని అరుస్తూ అతను బాబాని ఎంత గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అంటే ఇద్దరు ఆ రోడ్డు ప్రక్కకి దొర్లిపోయారట. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆలింగనం వీడలేదు. అంటే భగవంతుడు భక్తుని కోసము ఎంత ఆరాటపడతాడు, అలాగే నిజమైన భక్తుడు తన ప్రియతముడి కోసం ఎంత ఆరాటపడతాడు అని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి సన్నివేశం ఇది. అవతార్ మెహర్ బాబాకి జై.